హలో ఆల్. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి 3వ శక్తి రూపం చంద్రఘంటాదేవి. చంద్రఘంటాదేవి ఆ కథని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారు చంద్రఘంటాదేవి అని ఎందుకు పిలువబడ్డారు అంటే, అమ్మవారు ఆమె శిరంపై అర్ధచంద్రాకృతిలో ఉన్న చంద్రుడిని ధరిస్తారు. ఆ చంద్రుడు గంట ఆకారంలో ఉండటం వల్ల అమ్మవారిని చంద్రఘంటాదేవి అని పిలుస్తారంట. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏమిటో తెలుసా అండి? అమ్మ కదండి, అమ్మవారు బంగారు కాంతులీనుతూ చాలా సౌమ్యంగా ఉంటారంట. అలాగే సింహవాహిని అయి అమ్మవారు తన 10 చేతులలో ఒక చేతిలో బాణం, గద, ధనుస్సు, ఖడ్గం, జపమాల, కమండలం ఇలా ధరించి అలాగే అభయహస్తాన్ని కూడా చూపిస్తూ ఉంటారట. ఈ చంద్రఘంటాదేవి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, అమ్మవారు ఈ రూపంలో స్వామివారిని వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు అని మన పురాణాల ప్రకారం చెప్తుంటారండి. ఇందులో ఇంకొక విశిష్టత ఏంటి అంటే, అమ్మవారి ఈ రూపం శత్రుపీడలను, సర్వరోగాలను, భూత ప్రేత భయాలను అన్నిటినీ తొలగిస్తుందండి. అలాగే అమ్మవారి సాధన చేసే వాళ్ళకి అమ్మవారు ఎంతో సౌమ్యంగాను కనిపిస్తూ వారి ఎటువంటి బాధలనైనా సరే తీర్చడానికి అంతే గంభీరంగా సింహవాహినియే చంద్రగంటికలు మోగిస్తూ, అంటే అమ్మవారి చంద్రగంట మోగితే వచ్చే ఆ ధ్వనుల వల్ల రాక్షసుల గుండెలు గుబులు చెందుతాయంట. అంతటి శక్తివంతమైన నినాదం చేస్తుందంట ఆ చంద్రగంటిక. అందుకేనండి అమ్మవారి చంద్రగంటిక స్వరూపం ఎంత సౌమ్యమో, తన బిడ్డలకు అలాగే తన బిడ్డల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, లేదు భూతప్రేత పీడలు ఇలాంటివి ఏమన్నా ఉంటే అలాంటి వాళ్లకు అమ్మ సింహవాహినియే చంద్రగంటికలు మోగిస్తూ వాళ్ళ తాట తీసేస్తుందట. అదండి. అలాగే దుర్గాదేవిని ఈ 3వ రోజు ప్రత్యేకంగా అన్నపూర్ణాదేవిగా కొలుస్తారు. దానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, అమ్మవారు వివాహానంతరం ఒకసారి అమ్మవారి ముఖవక్షస్సు కళావిహీనంగా కనిపిస్తుందట. అమ్మవారు ఎంతో బాధపడి స్వామివారిని అడుగుతుందంట, ఏంటి నా ఫేస్ ఇలా అయిపోయింది, ఏమైంది స్వామి, దానికి ఏదైనా ఒక పరిష్కారం చెప్పండి అని. అప్పుడు స్వామివారు, నువ్వు వారణాసికి వెళ్ళి అక్కడ అన్నదానం చెయ్యి అక్కడ ఉన్న వాళ్ళకి అని చెప్పారంట. అందుకోసంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి రూపం ఎత్తి సాక్షాత్తు ఆ పరమశివుడికే భిక్షని ఇచ్చి ఆయన్ని ఆది భిక్షువుగా చేసింది. అందుకే ఈ అన్నపూర్ణాదేవి చేతిలో ఎడమ చేతిలో పాత్ర, కుడి చేతులు గరిట ఉంటాయండి. ఇదండి అన్నపూర్ణాదేవి యొక్క విశిష్టత. నా వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.